ఎన్నో ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వానాలతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్ బీజేపీ రాష్ట్ర నాయకులు. ఈరోజు అయోధ్యలో బలరామ ప్రాణ ప్రతిష్ట విశ్వగురు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా రామాలయాల్లో శుద్ధి చేసి రామాలయాల్లో పూజ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గుడిని సందర్శించి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రతి గుడిని మీరు సందర్శిస్తున్నారు. దేశంలో అయోధ్యలో రామాలయ బలరామ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈరోజు అక్కడ విశ్వగురు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని ప్రారంభించనున్నారు. అయితే ప్రతి ఊర్లో జరిగిన కార్యక్రమం మీరు ఎలా పరిశీలిస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ గమనించాల్సింది ఏంటంటే 1528లో ఒక విదేశీయుడు 1526లో ఒక బాబర్ అనేవాడు మా హిందూ జాతి మీద, మా భారతదేశం మీద దండయాత్ర చేసి మా దేశాన్ని కబ్జా చేసి 1528లో వాడి సేనాని మీరాబాకి అనేవాడు మా రాముడి జన్మస్థలాన్ని, దేవాలయాన్ని ధ్వంసం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు 500 సంవత్సరాల మా కన్నీళ్ళు, మా హృదయ రోదన ప్రపంచం పట్టించుకోలేదు. మా రాముడు రామచంద్రుడు, ప్రపంచానికి ఆదర్శమైన రామచంద్రుడు గుడి ధ్వంసమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది కోట్లాది హిందువులు ఏడిస్తే పట్టించుకున్న న్యాయాలు లేరు, పట్టించుకున్న నాయకుడు లేడు, పట్టించుకున్న రాజకీయ పార్టీ లేదు, పట్టించుకున్న దేశం లేదు. ఏ రోజైతే 1528లో రామాలయంని కూలగొట్టినరో ఆ రోజు 1,74,000 మందిని ఊచకోత కోసిండు వాడి సేనాని. అంటే ఇటుకకొక్క బిడ్డ చచ్చిండు రామభక్తుడు. అప్పటి నుంచి కోట్లాది మంది రామభక్తులు ప్రపంచవ్యాప్తంగా త్యాగాలకు ఈరోజు విశ్వగురువు, విశ్వనాయకుడు, విశ్వాస నాయకుడు, దేశం గురించి, ధర్మం గురించి, మా భారత గురించి పుట్టిన శ్రీయుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, మా కన్నీళ్ళకు సమాధానం ఈరోజు అయోధ్యలో రాముడు పునరాగమనం, రాముడు రామ పరివారు ఈరోజు మా ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం. దేనివల్ల సాధ్యమైందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒకసారి ఆలోచించాలి. 500 సంవత్సరాల మన కన్నీళ్ళు, 500 సంవత్సరాల మన ఆవేదన, మన అర్థనాదాలు వినేవాడు లేడు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ఊర్లో. ఈరోజు ఎందువల్ల వచ్చింది? ఈరోజు అయోధ్యల రాముడు ఎలా ప్రతిష్ఠించబడుతున్నాడు. ఒకటి ధర్మం ఉండాలంటే, దేశం ఉండాలంటే, న్యాయం ఉండాలంటే ఏ రాజకీయ ప్రక్రియ తప్పనిసరి రాజకీయ ప్రక్రియ లేదే మనం బతకము, మనని బతకనివ్వరు ప్రపంచవ్యాప్తంగా. దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరినండి, మనం బతకాలంటే ధర్మం ఉండాల్సిందంటే భారతీయ జనతా పార్టీ ఉండాల్సిందే. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో భారత ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి 500 సంవత్సరాల ప్రపంచవ్యాప్తంగా హిందువుల కన్నీళ్లకు ఈరోజు సమాధానం దొరికింది. కాబట్టి మీరు ఇక నుంచి హిందువులంతా ఐక్యతని మనం కాపాడుతుంది. ఇతరులను తిట్టడం కాదు, ఇతర మతస్థులను తిట్టడం కాదు. వాడి మతం వాడు బతుకుతున్నాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. కానీ మీకు అర్థమైండొచ్చు, ఈరోజు ఐక్యత ఉంటేనే రాజకీయ అధికారం వచ్చింది. రాజకీయ అధికారం వస్తేనే 500 సంవత్సరాల తర్వాత రాముడి గుడి మళ్ళీ తిరిగి కట్టుకోగలుగుతాం, నిర్మించుకోగలుగుతాం. దీన్ని బట్టి దయచేసి హిందువులు జాగ్రత్త గమనించాలి. ఇది ఎలా సాధ్యమైంది? అధికారం వల్ల సాధ్యమైంది. అధికారం ఒక్కటే మన హిందువులను కాపాడుతుంది, అధికారం ఒక్కటే మన ధర్మాన్ని కాపాడుతుంది. మనం ఎవరికో వేసి ఇక్కడ మన ఇబ్బంది కాదు. మన భారతదేశంలో మనం అందరం గౌరవప్రదంగా బతకాలా. ఇక నుంచి మళ్ళీ మన గుళ్ళు కూలొద్దు, మళ్ళీ రాముడి గుళ్ళు కూలొద్దు అంటే బహిరంగంగా అంటున్నారు. మా కాలం వస్తే మళ్ళీ కూలగొడతామని. 5 సంవత్సరాల కళ ఈరోజు నిలబడిందంటే మళ్ళీ 500 సంవత్సరాల వరకు చూద్దాం. ఐక్యతగా ఉండండి. మేము బతికున్నొద్దులు ఈ ధర్మాన్ని బతికించుకుంటాం, ఈ దేశాన్ని కాపాడుకుంటాం, ఈ భారతీయ జనతా పార్టీని కాపాడుకుంటాం. ముఖ్యంగా మీరు ఈరోజు ప్రతి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ముఖ్యంగా మొదటగా మీ స్వగ్రామమైన అంకాపూర్ గ్రామంలో కూడా ఆలయాన్ని సందర్శించారు. ఆ గ్రామస్తులందరూ కూడా సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న ఆలయం. అంటే ఇలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దానికి మీ వంతు సహకారం రానున్న రోజు ఎలా చేస్తారు? ఇప్పుడు ఒకటేనండి, ఇవి నిధులు, గుళ్ళు ఇవన్నీ మా జీవితంలో భాగస్వామ్యం అండి, మా ధర్మంలో భాగస్వామ్యము. ఎవడెవడో చందాలితే కట్టుకునేవి కావు. మా రక్తము, మా చెమట, ఈ దేశము, ఈ మట్టిలో పుట్టినము, ఈ మట్టిలో కలుస్తాము. మా తాత ముత్తలు ఎక్కడిదండి ఈ మధ్యాహ్నం వచ్చిన ధర్మాలు? భారతదేశం అంటేనే హిందూ ధర్మం,
భారతదేశం అంటేనే సనాతన ధర్మం. ఎవడు చెప్పడండి పనికిరాని అని? నడమ వచ్చి కురుస్తాయి మబ్బులు నడమంత్ర మనుషులకే మాటలు అన్నట్లు ఎవడండి చెప్పింది? ఈ ధర్మం, ఈ నేల మాది 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 మాది. ఖచ్చితంగా చూసుకోవచ్చు. ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించిన బలరామ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా స్క్రీన్స్ పెట్టి చూస్తున్నారు. ఆ స్క్రీన్స్లో కూడా ఆ అయోధ్యలో ఏం జరుగుతుందో అనే అంశానికి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయంలో కూడా స్క్రీన్లను పెట్టి స్క్రీన్లను చూపిస్తున్న పరిస్థితి అవుతుంది. అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ని ఎలా నిర్వహిస్తున్నారు అనే కోణంలో కూడా అక్కడ ఎంతమంది భక్తులు వచ్చారు, ఏమొచ్చారు అనే కోణంలో కూడా దానికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా దీనికి ఇంతటి జరుగుతున్న కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఉన్న పిల్లలు పెద్దలందరూ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని అంతటి కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. దానికి ఏదైతే ఈ గ్రామంలో జరుగుతున్న ఆలయానికి సంబంధించి కానీ ప్రతి ఆలయంలో ఉన్న అంశాన్ని కానీ అయోధ్యలో ఉన్న రాముడు ఆలయం ఎలా ఉంది, అయోధ్యలో ఉన్న రామాలయం ఎలా నిర్మించారనే కోణంలో కూడా ప్రతిదీ లైవ్ ద్వారా చూపిస్తున్నారు. కాబట్టి ఈ గ్రామంలో కూడా వెళ్ళని వారందరూ కూడా వెళ్ళే విధంగా చూసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా పెడుతున్నారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలో అయితే ఆలయానికి సంబంధించి ఆలయానికి సంబంధించి రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఇక్కడ అందరూ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో కూడా జరిగిన ఈ ఆలయాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో ప్రతి ఆలయంలో కూడా ఈ స్క్రీన్లు పెట్టి రామాలయంలో జరుగుతున్న అయోధ్యలో జరుగుతున్న బలరాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన అంశాన్ని ప్రతి ఒక్క గ్రామంలో కూడా తిలకించే విధంగా ఉండాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా మన ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు హిందువుగా ఉండాలి, హిందువు అంటేనే భారతదేశం అనే విధంగా కూడా ఉండే విధంగా ప్రతి ఒక్కరు తన కృషి చేయాలని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.